everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్ మనకి లాస్ట్ క్లాస్ అండి 7th యూనిట్లో సెకండ్ సెమ్లో B.Ed సెకండ్ సెమ్లో పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇది మనకు ఆల్రెడీ 6th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 7th యూనిట్లో ఇది లాస్ట్ క్లాస్. ఫస్ట్ సెమ్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి చూసేయచ్చు మీరు. ఎవ్రీ వీడియో కింద మీకు PDF అనేది ఉంటుంది. ఆ వీడియో యొక్క నోట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ వీడియోలో కూడా మీకు కనిపించే నోట్స్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF ఫార్మాట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ 7th యూనిట్ ఇవాళ క్లాస్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి 8th యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో 8th యూనిట్లో మనకి 7 టాపిక్స్ అనేవి ఉంటాయి. సో 8.7 దాకా 8.1 నుంచి 8.7 దాకా. సో 8th యూనిట్ అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇవాళ క్లాస్లో టాపిక్ మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఓకే, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి టోటల్ టాపిక్ అనేది ఇవాళ క్లాస్లో డిస్కస్ చేస్తాము. లాస్ట్ క్లాస్లో మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి డిస్కస్ చేసాము, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి. సో ఆ వీడియో చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది 7th యూనిట్కి, అక్కడ నుంచి అయినా చూడొచ్చు. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్. సో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫీల్డ్ వర్క్ ఆర్ ప్రాక్టీస్ విచ్ మీన్ కనెక్టింగ్ ఆఫ్ లెర్నింగ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరులోనే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి లెర్నింగ్ అవ్వడం. సో ఏదన్నా వాళ్ళంతటా వాళ్ళు చేసి ప్రాక్టీస్ చేసి లేదా ఫీల్డ్ వర్క్ ద్వారా లెర్నింగ్ అనేది జరగడం. బట్ ఓన్లీ ఫీల్డ్ వర్క్ను ప్రాక్టీస్ ద్వారానే కాదు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనేసి ఇక్కడ అంటున్నారు అనమాట. ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ చేయడం అనమాట ఉన్న ఎగ్జిస్టింగ్ థియరీస్ని. ఓకే, ఆన్ ద కాంట్రరీ it is a theory that defines the cognitive process of learning and it asserts the importance of critical reflection in learning. ఓన్లీ ఫీల్డ్ వర్క్ కానివ్వండి, ప్రాక్టీస్ కానివ్వండి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కాదు, దాంతో పాటుగా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అలాగే రిఫ్లెక్షన్ ఇన్ లెర్నింగ్, క్రిటికల్ రిఫ్లెక్షన్ ఇన్ లెర్నింగ్ కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కిందకే వస్తుంది. అంటే మీరు చదివేటప్పుడు దాన్ని కాగ్నిటివ్గా మీరు బ్రెయిన్ పెట్టి మీరు అర్థం చేసుకొని చదవడం కానివ్వండి, క్రిటికల్ థింకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో భాగమే అంటున్నారు, నాట్ ఓన్లీ ఫీల్డ్ వర్క్ ఆర్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే యాజ్ అబ్జర్వ్డ్ బై స్టీఫెన్ బ్రూక్ఫీల్డ్ 1983 ద టర్మ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ విత్ ద 2 కొనోటేషన్స్. సో మనకి స్టీఫెన్ బ్రూక్ఫీల్డ్ ప్రకారం ఏమంటున్నారు, ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే టర్మ్ మనకి 2 కొనోటేషన్స్ తోటి ఉన్నాయనేసి అంటున్నారు. సో కొనోటేషన్ అంటే మీనింగ్ఫుల్ ఐడియాస్ అని అనుకోవచ్చు. సో 2 మీనింగ్ఫుల్ ఐడియాస్ తోటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ టర్మ్ అనేది ఉంది అనేసి ఎవరు అబ్జర్వ్ చేశారు, స్టీఫెన్ బ్రూక్ఫీల్డ్. ఓకే, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆన్ ద వన్ హ్యాండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద లెర్నింగ్ వేర్ ఎ స్టూడెంట్ అక్వైర్స్ అండ్ అప్లైస్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ అన్ ఇమీడియట్ అండ్ రెలివెంట్ సెట్టింగ్. సో ఒక టర్మ్ ఏంటి, మనకి మన ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి, రెలివెంట్ సెట్టింగ్స్ నుంచి నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, ఫీలింగ్స్ని కానివ్వండి అక్వైర్ చేయడం, అప్లై చేయడం, ఇది బై స్టూడెంట్ వైల్ లెర్నింగ్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నారు ఒక హ్యాండ్లో. సో ఏంటది, సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని కానివ్వండి, స్కిల్స్ని కానివ్వండి, ఫీలింగ్స్ని కానివ్వండి నేర్చుకొని అప్లై చేస్తారు కదా, అది కూడా ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకోవడం అనమాట. దాన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు. నెక్స్ట్ చూసుకుంటే it thus involves a direct encounter with the phenomena being studied rather than merely thinking about the encounter or only considering the possibility of doing something about it. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కన్సిడర్ చేయాలి అన్న పాసిబిలిటీసే చూడకుండా డైరెక్ట్ ఎన్కౌంటర్ అనేది జరుగుతుంది ఫినామినా తోటి, దాన్ని స్టడీ చేయడం వల్ల అనేసి ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నారు. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చూద్దాము. సో ఎవరు చెప్పారు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది, డేవిడ్ ఏ కోల్బ్ డెవలప్ ద మోడల్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ లెవిన్. సో లెవిన్ యొక్క వర్క్ మీద బేస్ చేసుకొని డేవిడ్ ఏ కోల్బ్ అనే వ్యక్తి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని డెవలప్ చేశారు. ఓకే, ఎవరి వర్క్ మీద బేస్ చేసుకొని, లెవిన్ అనే వ్యక్తి వర్క్ మీద. ఓకే, లెవిన్స్ రీసెర్చ్ డిస్కవర్డ్ దట్ learning is best facilitated when there is a conflict between a learner's immediate concrete experience and a detached analysis of it by the individual. సో ఇక్కడ ఏమంటున్నారు, లెవిన్ యొక్క వర్క్ ఏంటి మనకి ఇక్కడ, ఆయన రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్టయితే లెర్నింగ్ అనేది బెస్ట్గా ఎప్పుడవుతుందని అన్నారు,
ఎప్పుడైతే లెర్నర్ యొక్క ఇమీడియట్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మరియు లెర్నర్ తనంతట తను చేసే అనాలిసిస్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటే అప్పుడు లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, ఎఫెక్టివ్ లెర్నింగ్ జరుగుతుంది అనేసి లెవిన్ అన్నారు. ఓకే, సో ఆ వర్క్ మీద బేస్ చేసుకొని డేవిడ్ ఏ కోల్బ్ అనే వ్యక్తి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే టాపిక్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో సింపుల్గా ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి, మనం చూడగలిగే వస్తువుల నుంచి, మనం టచ్ చేయగలిగే వస్తువుల నుంచి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అండ్ మనకి ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది చూసినప్పుడు. ఆ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో వాటి రెండింటి మధ్య గొడవ, అంటే ఇది కరెక్టా అది కరెక్టా అనే ప్రాసెస్లో లెర్నింగ్ అనేది జరుగుతుంది చూడండి. సో అది ఎఫెక్టివ్ లెర్నింగ్ అని లెవిన్ వర్క్. ఓకే, ఆ లెవిన్ వర్క్ మీద బేస్ చేసుకొని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే టాపిక్ని డేవిడ్ ఏ కోల్బ్ గారు తీసుకొచ్చారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఈ సైకిల్ ఆఫ్ యాక్షన్, రిఫ్లెక్షన్, జనరలైజేషన్ అండ్ టెస్టింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో ఈ లెవిన్ వర్క్లో ఉన్న యాక్షన్ కానివ్వండి, దాంట్లో ఉన్న రిఫ్లెక్షన్, జనరలైజేషన్ కానివ్వండి, టెస్ట్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా దేనికి క్యారెక్టరిస్టిక్స్? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కోల్బ్స్ మోడల్ కాల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. సో మనకి కోల్బ్ అనే వ్యక్తి, డేవిడ్ ఏ కోల్బ్ అనే వ్యక్తి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆయన ప్రకారంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్లో ఒక 4 ఎలిమెంట్స్ ఉంటాయనేసి చెప్పారు. అకార్డింగ్ టు కోల్బ్ అండ్ రోజర్ ఫ్రై 1975, the learning cycle can begin at any one of the 4 points. సో ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కోల్బ్ ప్రకారంగా అండ్ ఆల్సో రోజర్ గారి ప్రకారంగా ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్లో ఉంటుంది కాబట్టి ఏ పాయింట్లోనన్నా, ఈ 4 ఎలిమెంట్స్లలో ఏ ఎలిమెంట్లోనన్నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనేసి కోల్బ్ను రోజర్ గారి ఉద్దేశం. ఓకే, ఇన్ రియాలిటీ however the process of learning begins with a person carrying out a particular action and then seeing the effect of that action on the situation. కానీ రియాలిటీలో చూసుకున్నట్టయితే లెర్నర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పర్సన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ పర్టికులర్ యాక్షన్ని క్యారీ అవుట్ చేస్తున్నారు అండ్ దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని ప్రకారంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ ఉంటుంది రియాలిటీలో. బట్ అకార్డింగ్ టు కోల్బ్ అండ్ రోజర్ 4 ఎలిమెంట్స్లో ఎప్పుడన్నా ఏ ఎలిమెంట్లోనన్నా సైకిల్ స్టార్ట్ అవ్వచ్చు అనేసి అన్నారు. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది చూసుకోండి. కోల్బ్ అండ్ రోజర్ ప్రకారం 4 ఎలిమెంట్స్లో ఎప్పుడన్నా సైకిల్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్. బట్ రియాలిటీలో లెర్నర్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ యాక్షన్కి, దానికి ఉన్న ఎఫెక్ట్స్కి ప్రకారంగా మనకి లెర్నింగ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 2 aspects స్టాండ్ అవుట్ ఇన్ కోల్బ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో కోల్బ్స్ ఎక్స్ప్లెనేషన్లో 2 ఆస్పెక్ట్స్ అనేటివి ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. 1, ద యూజ్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ హియర్ అండ్ నౌ ఎక్స్పీరియన్స్ టు టెస్ట్ ఐడియాస్. సో కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేయడం, లేకపోతే హియర్ అండ్ నౌ ఇక్కడ ఇప్పుడు జరిగే ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా లెర్నింగ్ అనేది జరగడం ఫస్ట్ ఆస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 2, ద యూజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ టు చేంజ్ ప్రాక్టీసెస్ అండ్ థియరీస్. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ థియరీస్ని ప్రాక్టీస్ చేయడం, బట్ ఆ ప్రాక్టీస్ చేసిన థియరీస్ని చేంజ్ చేయడం ఫీడ్బ్యాక్ ద్వారా కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఓకే, ఈ 2 ఆస్పెక్ట్స్ అనేటివి కోల్బ్ ఇవ్వడం జరిగింది అబౌట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఏంటేంటి? కాంక్రీట్ హియర్ అండ్ నౌ ఎక్స్పీరియన్స్ టు టెస్ట్ ఐడియాస్ అండ్ ఆల్సో చేంజ్ ప్రాక్టీసెస్ అండ్ థియరీస్ త్రూ ఫీడ్బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ గురించి చూద్దాము. మనకి కోల్బ్స్ మోడల్ ఇచ్చింది కదా, ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ అనేది ఉంది, దాంట్లో 4 ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయనేసి. ఆ ఎలిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కోల్బ్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ థియరీ ఈజ్ టిపికల్లీ రిప్రజెంటెడ్ బై ఏ 4-stage లెర్నింగ్ సైకిల్ ఇన్ విచ్ ద లెర్నర్ టచెస్ ఆల్ ద బేసిస్. సో అన్ని నేర్చుకోవడానికి కోల్బ్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ థియరీలో 4 స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటే డూయింగ్/హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్. మీరు చేస్తూ నేర్చుకుంటున్నారు లేదా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, దాని ద్వారా నేర్చుకునేది కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ అంటే రివ్యూయింగ్/రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. సో మీరు ఒక అబ్జర్వేషన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేసి చూస్తున్నారు, ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అనేసి రిఫ్లెక్ట్ కూడా అవుతున్నారు ఆ ఎక్స్పీరియన్స్ మీద. సో దట్ ఈస్ రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్, కన్క్లూడింగ్/లెర్నింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని కన్క్లూడ్ చేయడం అండ్ ఆల్సో దాని నుంచి నేర్చుకోవడం.
అది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివ్ పార్టిసిపేషన్, ప్లానింగ్ / ట్రయింగ్ అవుట్ వాట్ యూ హ్యావ్ లెర్న్. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్లాన్ చేయడం అండ్ అప్లై చేయడం, ట్రయింగ్ అవుట్ అంటే అది యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ మీరు ఏ రోజు చూసుకున్నట్టయితే సైకిల్ కాబట్టి మనకి ఏ పాయింట్ నుంచి అన్నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవ్వచ్చు అనేసి కోల్బ్ అండ్ రోజర్ గారు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మనకి కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఆర్ ఏ రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐదర్ మనం కొత్త ఎక్స్పీరియన్స్ని ఎన్కౌంటర్ చేస్తాం, లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎక్స్పీరియన్స్ని రీఇంటర్ప్రిటేషన్ చేస్తాం, మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతాం. ఐదర్ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది, లేదా ఉన్న ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతాం. అది మనకి కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ ఆఫ్ పర్టికులర్ ఇంపార్టెన్స్ ఆర్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీస్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్. సో ఏమైనా ఇన్కన్సిస్టెంట్గా వెళ్తుందా ఎక్స్పీరియన్స్ అనేది, మనకి ఎక్స్పీరియన్స్కు అండర్స్టాండింగ్ మధ్యలో ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా అనేసి మనకి రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్లో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. Reflection gives rise to a new idea or a modification of an existing abstract concept. సో రిఫ్లెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, కొత్త ఐడియాని తీసుకురావడానికి జరుగుతుంది, లేదా ఉన్న ఐడియాని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ని మోడిఫై చేస్తాం, ఉన్న ఎగ్జిస్టింగ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ని. సో అదే మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. నెక్స్ట్ ఈస్ యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. ద లెర్నర్ అప్లైస్ దెమ్ టు ద వరల్డ్ అరౌండ్ దెమ్ టు సీ వాట్ రిజల్ట్స్. సో నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్లో మనం చూస్తాం. ఓకే, సో ఇది మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్. ఇంకా చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్ లెర్నింగ్ ఈజ్ సీన్ వెన్ ఏ పర్సన్ ప్రోగ్రెసెస్ త్రూ ఏ సైకిల్ ఆఫ్ 4 స్టేజెస్. సో ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది ఈ 4 స్టేజెస్లో లెర్నర్ ప్రాసెస్ అవుతేనే అవుతుంది. ఓకే, సో అదేంటో చూద్దాం ఇప్పుడు. హ్యావింగ్ ఏ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఫాలోడ్ బై. సో ఒక కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటే కొత్త ఎక్స్పీరియన్స్, లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వడం. సో దాన్ని ఫాలోడ్ బై అబ్జర్వేషన్ అండ్ రిఫ్లెక్షన్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద అబ్జర్వ్ చేయడం, రిఫ్లెక్ట్ చేయడం, విచ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అండ్ జనరలైజేషన్స్. సో మనకేంటి, ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ని తీసుకుంటాము, దాంట్లో అబ్జర్వ్ చేస్తాము, రిఫ్లెక్ట్ చేస్తాము, రిఫ్లెక్ట్ అయిన తర్వాత అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని, జనరలైజేషన్స్ని తీసుకొస్తాము, which are then used to test hypothesis in future situations resulting in new experience. సో కొత్త కొత్త సిచ్యువేషన్స్లో అప్లై చేయడానికి, టెస్ట్ చేయడానికి, తర్వాత వాటిని తీసుకొస్తాం. ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుందనేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ చెప్తుంది. ఏంటది, క్లియర్గా కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటాము, ఆ తర్వాత దాని మీద అబ్జర్వేషన్, రిఫ్లెక్షన్ అవుతుంది, విచ్ లీడ్స్ టు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అండ్ జనరలైజేషన్స్, అండ్ లాస్ట్లో మనం ఆ కాన్సెప్ట్స్ని టెస్ట్ చేసి అప్లై చేస్తాం. ఓకే, సో ఇది సింపుల్ లాంగ్వేజ్. ఇలా కూడా మనం సైకిల్ తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాం, రిఫ్లెక్ట్ నుంచి కాన్సెప్ట్స్ తీసుకొస్తాం, కాన్సెప్ట్స్ నుంచి టెస్ట్ చేస్తాం, మళ్ళీ వచ్చిన కొత్త సిచ్యువేషన్స్ నుంచి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతాం, మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తాం, మళ్ళీ కాన్సెప్ట్స్, మళ్ళీ టెస్ట్, ఇలా పోతూ ఉంటుంది మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్. ఓకే, సో ఇంకా చూసుకుంటే కోల్బ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ డిఫరెంట్ పీపుల్ న్యాచురల్లీ ప్రిఫర్ ఎ సర్టెన్ సింగిల్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్. మనకు ఆల్రెడీ తెలుసు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, కోల్బ్ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ స్వతహాగా డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ కలిగి ఉంటారు. వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎ పర్సన్స్ ప్రిఫర్డ్ స్టైల్. సో చాలా ఫ్యాక్టర్స్ ఈ లెర్నింగ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద బేసిక్ కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండివిజువల్. సో వాళ్ళ కాగ్నిటివ్ స్ట్రక్చర్ ద్వారా, వాళ్ళ లెవెల్స్ ద్వారా, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్, సోషల్ ఎన్విరాన్మెంట్, సో వీటన్నిటి ద్వారా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ కలిగి ఉండడానికి. సో ఈ ఫ్యాక్టర్స్ని కూడా మనము ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్లో గమనించాలి. అదే మనకి కోల్బ్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎబిలిటీస్ అండ్ లెర్నింగ్ స్టైల్స్ ఇన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చూద్దాం. బేస్డ్ ఆన్ 4 ఎబిలిటీస్ బై కోల్బ్, దే మేనిఫెస్ట్ ఇన్ 4 బేసిక్ లెర్నింగ్ స్టైల్స్ involved learning characteristics on 2 different continue of learning concrete experience to abstract conceptualization and active experimentation to reflective observation. సో మనకి ఆల్రెడీ తెలుసు 4 ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయి. ఏంటవి, ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్షన్, కాన్సెప్చువలైజేషన్, టెస్టింగ్. ఓకే, సో ఈ 4 ఎలిమెంట్స్ అనేటివి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అంటే లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ మీద బేస్ చేసి ఒక 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ లాగా తీసుకురావడం జరిగింది. అవి ఏంటి అని అంటే లెర్నింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్. ఏంటవి, లెర్నింగ్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ టు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. సో
కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్కి వెళ్ళడం అండ్ అలాగే యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ నుంచి రిఫ్లెక్ట్ అబ్జర్వేషన్కి వెళ్ళడం. ఓకే, మనకు సైకిల్లో చూసుకున్నట్టయితే ఈ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ ఆపోజిట్ ఉంటాయి అండ్ అలాగే యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ కూడా ఆపోజిట్ ఉంటాయి. ద 4 బేసిక్ లెర్నింగ్ స్టైల్స్ ఆర్ దట్ ఆఫ్ కాన్వర్జర్, డైవర్జర్, అసిమిలేటర్ అండ్ అకోమోడేటర్. ఇక్కడ ఏమంటున్నారు, మనకు ఆల్రెడీ తెలుసు కోల్ప్ 4 ఎబిలిటీస్ ద్వారా మనకు ఒక 2 లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి వచ్చాయి. కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ టు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ అండ్ యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ టు రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్. సో దాని ద్వారా మనకి 4 బేసిక్ లెర్నింగ్ స్టైల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఏంటవి? కాన్వర్జర్, డైవర్జర్, అసిమిలేటర్ అండ్ అకోమోడేటర్. కాన్వర్జర్ అని అంటే ఉన్న కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఒకటే కాన్సెప్ట్ దగ్గరికి అంటే ఒకటే బిందువు దగ్గరికి తీసుకురావడం. డైవర్జర్ అని అంటే మన కాన్సెప్ట్ని డిఫరెంట్ కోణాలకి తీసుకెళ్ళడం. ఓకే, అసిమిలేటర్ అంటే ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం. అకోమోడేటర్ అంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్కి పర్టికులర్ స్టోరేజ్ ప్లేస్ అనేది ఇవ్వడం అనమాట. ఓకే, సో ఈ 4 లెర్నింగ్ స్టైల్స్ అనేటివి తీసుకురావడం జరిగింది ఫ్రమ్ ఎబిలిటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎబిలిటీస్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ యొక్క ఎబిలిటీస్ చూద్దాము. ఏం ఎబిలిటీస్ ఉండాలి మీరు ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ అయితే? ఓకే, విల్లింగ్నెస్ టు గెట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడానికి విల్లింగ్నెస్ అంటే మీకు ముందు నుంచే మోటివేషన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి ఉండాలి. నెక్స్ట్ ఈజ్ హ్యాస్ ఎబిలిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. సో ఉన్న ఎక్స్పీరియన్స్ని రిఫ్లెక్ట్ చేయడానికి కూడా మీకు ఎబిలిటీ అనేది ఉండాలి. పొసెసెస్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇన్ ఆర్డర్ టు యూస్ న్యూ ఐడియాస్ గెయిన్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏవైతే నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి వస్తాయో వాటిలో డెసిషన్ మేకింగ్ అనేది మీకు ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి కూడా ఉండాలి. ఎందుకు అనంటే నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఈజ్ possesses and uses analytic skills to conceptualize the experience. సో అనలిటిక్ స్కిల్స్ అనేటివి కూడా మీకు ఉండాలి ఫర్ కాన్సెప్చువలైజింగ్. కాన్సెప్చువలైజింగ్ అని అంటే కొత్త ఐడియాస్ని తీసుకురావడం, మోడిఫై చేయడం, వీటన్నిటిని కాన్సెప్చువలైజేషన్ కిందకు వస్తుంది. సో ఆ ఎబిలిటీస్కి మీకు అనలిటిక్ స్కిల్స్ అనేటివి ఉండాలి. ఓకే, సో యాజ్ ఎ లెర్నర్, యాజ్ ఎ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ ఈ ఎబిలిటీస్ అనేటివి ఇంపార్టెంట్. మీరు ఈ ఎబిలిటీస్ చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్కి తగ్గట్టుగానే ఉంటాయి. ఫర్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్, యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ కాబట్టి వాటికి తగ్గట్టు ఎబిలిటీసే ఇక్కడ మీకు ఈ 4 పాయింట్స్లో ఇవ్వడం జరిగింది ఫర్ లెర్నర్. ఓకే, ద ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ క్యాన్ టేక్ ప్లేస్ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ఫార్మల్గా ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి లేకపోతే టెక్స్ట్ బుక్స్ కాకుండా సో వీటి ద్వారానే కాదు, ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మీరు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది తీసుకురావచ్చు. One will have to develop proper strategy of planning activities and involving learners. సో దానికోసం ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం ప్రాపర్ ప్లానింగ్ అనేది కావాల్సి ఉంటుంది అండ్ లెర్నర్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే సైన్స్ పార్క్. సో సైన్స్ పార్క్లో మీరు మోడల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు సో దట్ స్టూడెంట్స్ కెన్ ప్లే విత్ దట్ మోడల్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్. ఎగ్జిబిట్స్ ఇవ్వచ్చు, ప్రిన్సిపల్స్ని చూపించవచ్చు అండ్ అలాగే సర్వే వర్క్లో లెర్నర్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, అసైన్మెంట్స్ రాయడం. సో వీటన్నిటి ద్వారా మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది సైన్స్ పార్క్ ద్వారా కూడా అవ్వచ్చు, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా. ఓకే, సో అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బోత్ కోల్ప్స్ లెర్నింగ్ స్టేజెస్ అండ్ సైకిల్ కుడ్ బి యూస్డ్ బై టీచర్స్ టు క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ద లెర్నింగ్ ప్రొవిజన్ టిపికల్లీ అవైలబుల్ టు స్టూడెంట్స్ and to develop more appropriate learning opportunities. సో కోల్ప్ ప్రొవైడ్ చేసిన లెర్నింగ్ స్టేజెస్ కానివ్వండి, అంటే ఉన్నాయి కదా మనకి 4 బేసిక్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ అలాగే సైకిల్ గురించి కానివ్వండి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్, ఇవన్నీ కూడా టీచర్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇవాల్యుయేట్ చేయడానికి లెర్నింగ్ని, అది కూడా టు ప్రొవైడ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నర్. ఓకే, సో ఇంకా ఎక్కువ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడానికి ఇవాల్యుయేషన్ కోసం టీచర్స్ కోల్ప్ ఇచ్చిన లెర్నింగ్ స్టేజెస్ అండ్ సైకిల్ని యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంప్లికేషన్. ఇంకా చూసుకున్నట్టయితే ఎడ్యుకేటర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ యాక్టివిటీస్ ఆర్ డిజైన్డ్ అండ్ క్యారీడ్ అవుట్ ఇన్ వేస్ దట్ ఆఫర్ ఈచ్ లెర్నర్ ద ఛాన్స్ టు ఎంగేజ్ ఇన్ ద మేనర్ దట్ సూట్స్ దెమ్ బెస్ట్. సో ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఏం చూసుకోవాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అయ్యేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లెర్నర్ కరెక్ట్గా ఎంగేజ్ అవుతున్నారా లేదా. ఓకే, సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతున్నారా లేదా వీటన్నిటి గురించి అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే
Ideally, activities and materials should be developed that draw on abilities from each stage of experiential learning cycle and take the students through whole process in sequence. సో ఏం లేదు, మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ ఉంది కదా. సో యాక్టివిటీస్ అండ్ మెటీరియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలంటే ఆ 4 సైకిల్స్ లెర్నర్స్ దాటుతూ వెళ్ళేలాగా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో 4 సైకిల్స్ని ప్రాసెస్ చేసేలాగా మెటీరియల్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి మనం ప్రొవైడ్ చేయాలి. అది కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ని తీసుకోవాలి స్టూడెంట్స్. ఆ ప్రకారంగానే యాక్టివిటీస్ అండ్ మెటీరియల్స్ని ప్లాన్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. సో లాస్ట్లో ఇప్పుడు కన్క్లూషన్ గురించి చూద్దాం. 7th యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇది ఇవాళ వీడియోలో కూడా. సో కన్క్లూషన్లో చూసుకుంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఈజ్ నాట్ టోటల్లీ న్యూ, బట్ ఇట్ సజెస్ట్ ఎ రిన్యూడ్ లుక్ at the way teaching and learning get organized in our classrooms. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది కొత్త టాపిక్ ఏం కాదు, బట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏం చూపిస్తుంది మనకి, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు క్లాస్ రూమ్లో అనేది చూపిస్తుంది. ఓకే, ఇట్ సజెస్ట్ లెర్నింగ్ ఈజ్ సెంటర్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ, that the approaches which engage students in interdisciplinary exploration, collaborative activity and field-based opportunities for experiential learning reflection are used more and more by the teachers. So ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది అప్రోచెస్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయడానికి, ఆ అప్రోచెస్ కానివ్వండి, ఫీల్డ్ బేస్డ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి రిఫ్లెక్షన్, ఇవన్నిటిని కూడా ఎక్కువ యూస్ చేసేలాగా చేస్తుంది క్లాస్ రూమ్స్లలో బై టీచర్స్. ఓకే, సో ఇది కన్క్లూజన్. సో దిస్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేవిడ్ ఏ కోల్బ్ గారు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే టాపిక్ మనకి ఇవ్వడం జరిగింది. సో లెవిన్ అనే వ్యక్తి రీసెర్చ్ మీద బేస్ అయి ఉంది మనకి ఇది. ఇందులో మనకి 4 ఎలిమెంట్స్ ఉంటాయి: కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్, యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. దీని ద్వారానే ఎబిలిటీస్ ఏముంటాయి అనేసి కూడా మీరు రాసేయచ్చు. అండ్ లాస్ట్లో మనకి ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ కూడా కన్క్లూజన్. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఓన్గా కూడా మీరు ఆన్సర్ని రాయొచ్చు. సో హెడ్డింగ్స్ అనేటివి చూసుకోండి అండ్ పాయింట్స్ అనేటివి చూసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ 7.10. ఇవాళతోటి మనకి 7th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద ఆ నోట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానివ్వండి, డౌట్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి మెన్షన్ చేయొచ్చు. చాలామంది లైక్ చేయకుండా వెళ్తున్నారు. సో ఈ నోట్స్ కోసమన్నా మీరు లైక్ చేయండి వీడియోని, దానివల్ల ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ ఆల్సో మనం 600 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి, మంచి మంచి వీడియోస్ అనేటివి మేము తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్గా వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి వీక్లో. సో 2 వీడియోస్ కంపల్సరీ. ఈ 2 వీడియోస్లో 1 వీడియో B.Edకి సంబంధించి ఉంటుంది, 1 వీడియో B.Ed తర్వాత మీరు CTET కానివ్వండి, TET కానివ్వండి, ఏది రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఉంటుంది. ఓకే, సో B.Ed చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఎవరైతే B.Ed చేస్తున్నారో లేకపోతే ఏదైనా టీచింగ్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ అలాగే బోనస్ వీడియోస్ అనేటివి వీక్లో ఎప్పుడన్నా మేము అప్లోడ్ చేస్తాము. సో వాటి నోటిఫికేషన్ మీకు రావాలి, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో 8th యూనిట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.